కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. Hi guys, welcome back to Chandu Tech Editing ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి డాకు మహారాజ్ మూవీ బ్యాన్ రేటింగ్ అనమాట. చాలా మంది కామెంట్స్లో నన్ను అడుగుతున్నారు అన్న డాకు మహారాజ్ మూవీ బ్యాన్ రేటింగ్ చేయమని. అందుకైతే ఈ వీడియో ఇప్పుడు నేనైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేసి లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఏ మూవీ బ్యాన్ రేటింగ్ అయినా, బ్యాన్ రేటింగ్, బర్త్డే బ్యాన్ రేటింగ్ ఎలాంటిదైనా మీరు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే చేస్తాను అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మామూలుగా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తారు కదా, వాట్సాప్ ఛానల్ అయితే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్. అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి ఒక కలర్ అయితే మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని అయితే ఇలా రొటేట్ చేసి ఇలా అయితే జూమ్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలా సైడ్కి ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇక్కడ ఈ తాపు వైట్ తీసుకోండి. వైట్ తీసుకున్నాక సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే ఇది మీరు ఇలా పెట్టుకొని మూవ్ డౌన్ క్లిక్ చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు బాలకృష్ణ గారిది ఒక ఫోటో పిఎన్జీ అయితే ఇస్తానమాట. ఆ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకుని ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్లోకి వెళ్ళేసి ఇక్కడ సర్చ్లో సన్లైట్ అని క్లిక్ చేయండి. సన్లైట్ అని క్లిక్ చేసినాక మీకు ఇక్కడ కొన్ని లైట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి దీన్ని ఇలా బాగా జూమ్ చేసి ఇక్కడ ఓకే ఇలా అయితే పెట్టేసి మూవ్ అని క్లిక్ చేసేయండి. ఓకే, ఇంతవరకు అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకో షేప్ తీసుకొని దీనికి కలర్ వచ్చేసి రెడ్ కానీ మీరు రెడ్ అయిన తీసుకోండి, ఏదైనా ఏ కలర్ అయినా పర్లేదు. ఇలా జూమ్ చేసి ఇలా సైడ్కి పెట్టేసుకొని దీని డూప్లికేట్ తీసుకొని ఇలా పెట్టేసి దీని కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి. దీన్ని మూవ్ డౌన్ క్లిక్ చేయండి. ఓకే, ఇలా ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ తీసుకొని సేమ్ ఒక లైట్ తీసుకొని దీన్ని ఇలా మిడిల్లో పెట్టేసి బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఇలా జూమ్ చేసి పెట్టండి. అండ్ నెక్స్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బాలకృష్ణ గారి ఇంకో ఫోటో తీసుకొని ఇలా రొటేట్ చేసి ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్లో నేనైతే కొన్ని పిక్స్ ఇస్తాను అనమాట, పిఎన్జీస్ అనమాట. అవి సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా స్క్రోల్ చేసి ఇలా పైన పెట్టేసి ఇక్కడ మూవ్ డౌన్ క్లిక్ చేయండి. ఓకే, ఇలా మూవ్ డౌన్ ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఈ తాప ఒక టెక్స్ట్ పేజ్ ఉంటుంది, దాన్ని కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా ఇచ్చేసి ఇలా యాడ్ చేసేసుకొని ఇలా పెట్టేసేయండి మిడిల్లో. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అండ్ ఇలా అయితే ఇక్కడైతే మీరైతే ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక టెక్స్ట్ పేజ్ని యాడ్ చేసుకోండి. ఇది డాకు మహారాజ్ అని ఒక టైటిల్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని అయితే ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరైతే బ్రష్ పిఎన్జీస్ పెట్టుకోవాలన్నమాట. బ్రష్ పిఎన్జీస్ ఎలా ఎడిట్ చేయాలనేది నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రష్ పిఎన్జీస్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆల్ బ్రష్ పిఎన్జీస్ తీసుకోండి. బ్రష్ పిఎన్జీస్లో మీరైతే ఏవైనా పెట్టుకోవచ్చు, పని లేదు. ఇలాంటి బ్రష్ పిఎన్జీస్ నేనైతే పిఎన్జీ ఇస్తాను. దాన్ని అయితే యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసేయండి పైన. ఓకే, ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు 4 అలా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరైతే ఇక్కడ ఓకే రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ జై బాలయ్య అని ఉంటుంది. జై బాలయ్య అని టెక్స్ట్ కూడా ఇస్తాను, దాన్ని కూడా మీరు ఇలా పెట్టేసుకోండి. ఇలా మిడిల్లో పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ పైన మీరు నేమ్స్ పెట్టుకోవాలి. నేమ్స్ ఎలా ఎడిట్ చేయాలని ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుండి అయితే చూడొచ్చు. నేను నేమ్స్ అయితే యాడ్ చేస్తే చూడండి ఒకసారి. ఇది నేను జస్ట్ మీకు చూపించడం కోసం అయితే ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టి ఇన్నర్ 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి రైట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.